జగన్ షర్మిలాని వెంటనే పక్కన పెట్టలేదు. ఇది జగన్ కష్టాల్లో ఉన్నప్పుడు, జగన్ అరెస్ట్ అయినప్పుడు, జగన్ జైల్లో ఉన్నప్పుడు షర్మిల కానీ తన తల్లి విజయలక్ష్మి కానీ జగన్ తోటి ఉన్నారు, తోడ్పాటునిచ్చారు, పాదయాత్రలు చేశారు, వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేశారు షర్మిల. ఇవన్నీ జరిగినాయి. తర్వాత కుటుంబపరమైన విభేదాలు, హక్కులకు సంబంధించిన విభేదాలు వచ్చిన నేపథ్యంలో షర్మిల విభేదించారు జగన్కు సంబంధించిన అంశంలో. జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కుటుంబపరమైన అంశాలు కుటుంబంగా చర్చించుకున్న నేపథ్యంలో విభేదాలు వచ్చాయని, దానికి సంబంధించిన అంశంలో ఆస్తికి సంబంధించిన ఉమ్మడి ఆస్తికి సంబంధించిన హక్కుల విషయంలో భేదాభిప్రాయాలు వచ్చాయని, అది ఆ 5 సంవత్సరాలు కొనసాగిన తర్వాత అది కోర్టు దాకా వెళ్ళిన నేపథ్యం ఉంది. అది కుటుంబపరమైన అంశం. ఇక్కడ కూడా దాంట్లో అక్కడ రాజశేఖర రెడ్డి గారు లేరు, దివంగతులయ్యారు రాజశేఖర రెడ్డి గారు. ఇక్కడ కేసీఆర్ కుటుంబాన్ని కనుక గమనించినట్టయితే కేసీఆర్ నాయకత్వంలోనే బీఆర్ఎస్ పార్టీ ఉంది. ఇక్కడ కేసీఆర్ నాయకుడిగా, కేసీఆర్ అగ్రనేతగా ఉన్న బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుమారుడితో సమానంగా కూతుర్ని చూడట్లేదు అనేది ప్రజలు గమనించిన అంశం. అక్కడ రాజశేఖర రెడ్డి ఉన్నన్ని రోజులు కూడా కూతుర్ని ఎక్కువగా అభిమానించాడు. కూతుర్ని కానీ కొడుకుని కానీ సమాన స్థాయిలో చూసుకుంటూ వ్యవస్థను పెంచుకుంటూ వెళ్ళారు. ఇక్కడ కేసీఆర్ ఉన్న నేపథ్యంలో కేసీఆర్ నాయకత్వం వహిస్తున్న పార్టీలో, తండ్రి నాయకత్వం వహిస్తున్న పార్టీలో కూతురికి అన్యాయం జరిగిందనేది కూతురు లేఖ ద్వారా స్పష్టత ఇచ్చిన అంశం. అంటే కూతురు లేఖ రాశారు, కవిత లేఖ రాశారు తండ్రి కంటే, అది ఎవరి గురించి రాశారు, ఎవరి కోసం రాశారు, కారకులు ఎవరు అంటే తండ్రే.